టమాటా ధర భగ్గుమంటోంది. ధర అమాంతం పెరిగిపోయింది. కిలో టమాటా 100 రూపాయలు పరుగుతోంది. 15 రోజుల క్రితం వరకు 30 రూపాయల వరకు ధర పలికిన టమాటా ఇప్పుడు 3 రెట్లు పెరిగిపోయింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని మార్కెట్లో టమాటా ధర 100 రూపాయలకు చేరింది. హోల్సేల్ మార్కెట్లోనే ఈ పరిస్థితి ఉంటే రీటైల్ దుకాణాల్లో మరింత ధర పలకబోతోంది. టమాటా ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు రైతుల్లో సంతోషం కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మదనపల్లి మార్కెట్ నుంచి మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారం అందజేస్తారు. నిన్న మొన్నటి వరకు ధరలు సాధారణంగా ఉన్న టమాటా ధర అమాంతంగా పెరిగిపోయింది. ఇంట్లో టమాటాతో వంట చేసుకోవాలన్న ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. ప్రస్తుతం మదనపల్లి మార్కెట్లో ఈ టమాటా ధర నిర్ణయించబడుతోంది. టమాటా ధర ఏ విధంగా ఉందనే విషయాన్ని ఈ మదనపల్లి మార్కెట్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, టమాటా ధర పెరగడానికి కారణాలు ఏంటి? 10-15 రోజుల ముందు పడిన వర్షాలు దీనివల్ల ఒక నెల నుండి కూడా సరుకు చాలా డిమాండ్ ఏర్పడింది. ముందు అయితే మహారాష్ట్ర అయితే నాసిక్, నాగపూరు, ఔరంగాబాదు ఇటు సైడ్ నుండి టమాటాలు వస్తాయండి. రేటు చాలా డౌన్గా ఉండింది. ఇప్పుడు వర్షం పడిన దానివల్ల మహారాష్ట్ర అంతా కొద్దిగా డిమాండ్ ఏర్పడింది. అదే మదనపల్లి నుండి కూడా తెలంగాణ అయితేనేమి ఇట్లా విజయవాడ, వైజాగ్, పాండిచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్తున్నది. డిమాండ్ కూడా తమిళనాడులో కానీ టమాటాలు లేవు. దీనివల్ల డిమాండ్ ఏర్పడిన దానివల్ల ఇక్కడ రేటు కూడా ఆశాజనకంగా ఉంది. రైతులు కూడా బాగా మంచి ఆశాజనకంగా ఉన్నారు. ప్రస్తుతం ధరలు ఎట్లా ఉన్నాయి మార్కెట్లో? ప్రస్తుతానికైతే ఒక 10 రోజుల ముందు వరకు అయితే 2000-2200 వరకు వెళ్తూ ఉన్నింది. ఇప్పుడు ఒక 10-15 రోజుల నుండి 1800-1700 వరకు 30 కేజీల క్రేటు 29 కేజీలు వస్తుంది. 29 కేజీల క్రేటు 1800 ధర పలుకుతా ఉంది. సాధారణంగా ఇప్పుడు హోల్సేల్గా ఎలా ఉంటే రిటైల్గా ఎలా ఉంటుంది? వినియోగదానికి చేరే వరకు ఏ రేటుకు అందుబాటులోకి వస్తుంది? హోల్సేల్గా అయితే 50 రూపాయల నుండి 60 రూపాయల వరకు ఉంది. రీటైల్గా అయితే 70 రూపాయల నుండి 80 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఒకవేళ ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలంటారు? ప్రభుత్వము ఒక రీజనబుల్ రేట్ అనేది పెట్టి వాళ్ళే బైబ్యాక్ చేసుకొని, ఇప్పుడు సబ్సిడీలో ఢిల్లీలో 60కో 70కో ఇస్తున్నారు, అది భరిస్తున్నారు. అట్లా రైతులకు గవర్నమెంట్ కొంచెం హెల్ప్ చేస్తే, ఇప్పుడు సబ్సిడీలు ఎన్నో రూపంలో ఇస్తున్నారు, డ్రిప్పులని అవని. అట్లా టమాటా రైతుకు కానీ గవర్నమెంట్ కొంచెం రేట్లు తక్కువ ఉన్నప్పుడు రీజనబుల్ రేట్ 7-8 పెడితే అప్పుడు రైతుకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది. అప్పుడు ఇంకా అంటే రైతులు ఎగబడతారు, ప్రొడక్షన్ చేసేదానికి ఎగబడతారు. ఎన్ని ఎకరాలు వేశారు? పంట ఎంత దిగుబడి వచ్చింది? అంటే మనం 1 ఎకర్ వేసింటివి, ఎండింగ్కి వచ్చేసినాయి ఇప్పుడు కాయలు. వర్షాల వల్ల పూర్తిగా దెబ్బతినింది, లేకపోతే ఇంకా 1 మంత్ వచ్చింది. చెప్పండి, ఎన్ని ఎకరాలు వేశారు? ఎంత పంట దిగుబడి? నేను 1 ఎకరా వేసిన సార్. నేను ఎకరాకు పెట్టుబడి వచ్చి 1,50,000 వచ్చింది. సొంత కష్టపడి అంతా మందులు మేమే కుట్టుకొని, అదే ఏరియా కూలి పెట్టి చేయించుంటే దాదాపు 1,50,000 నుండి 2 లక్షల వరకు ఖర్చు వస్తుంది. ధర బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉంది సార్. లాస్ట్ అయినాయి కదా కాయలు, రన్నింగ్ వెళ్ళిపోయింది కదా, మెండికాయ అంత వెళ్ళిపోయింది. మాది లాస్ట్ పొడికాయ, మాకే పర్వాలే, పెట్టుబడి వచ్చి కొంచెం అంత లాభం ఉంది. ఏదైతే టమాటా రైతులు చెప్తా ఉన్నారు, డిమాండ్ అయితే సప్లైని బట్టి డిమాండ్ ఉంటుందని చెప్తున్నారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు సంబంధించి అక్కడ పంట డ్యామేజ్ కావడంతో మదనపల్లె మార్కెట్లో పూర్తిగా ధర ఎక్కువ పెరిగిన పరిస్థితి అయితే నెలకొందని చెప్తున్నారు. ప్రభుత్వాలు కూడా ధరలు తగ్గినప్పుడు రైతులను ఆదుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేసి స్థిరీకరణ అనేది ఏర్పాటు చేయాలి. అదే పెరిగినప్పుడు కూడా సబ్సిడీ ఇచ్చి వినియోగదారు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో మధు, మదనపల్లి నుంచి చిత్తూరు జిల్లా.